మొత్తం మీద శివరాత్రి కూడా అయిపోయింది. బేసిక్‌గా బయట ఏం జరుగుతుందంటే మనకిప్పుడు ఎవరో మతాల గురించి ఏదో అన్నారో, శివుడి గురించి ఏదో అన్నారో, ఇవన్నీ జరుగుతున్నాయి. చిరంజీవి స్వామివారు ఏదో అన్నారనేది. బేసిక్‌గా నేను కొన్ని వీడియోస్ చూశాను. కొన్ని వీడియోస్ ప్రకారం కొంతమంది అమ్మవారిని నమ్మేవాళ్ళు, అమ్మవారు గొప్ప ప్రథమ దైవం అంటున్నారు. కొంతమంది ఈశ్వరుడిని నమ్మేవాళ్ళు, ఈశ్వరుడు గొప్ప ప్రథమ దైవం అంటున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారులే. వేళ్ళలో కూడా లెక్క పెట్టొచ్చు. ఇంకా చిరంజీవి స్వామివారు వారి పరంపరం ప్రకారం ఏంటంటే శివుడు నారాయణుడు సమానం కాదు, శివుడు తక్కువ, నారాయణుడు ఎక్కువ. ఈ ద్వారంలో చెప్తూ ఉంటారు. అందులో ఉన్నాయి లేనివి చెప్తూ ఉంటారు. మీరు ఆలాహల భక్షణం కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి లేని చెప్తూ ఉంటారు అనమాట. అని పెద్దలు చెప్తే మనకు తెలిసింది. నా బాధ ఏంటంటే నాకు శివుడిని తిడితే నాకు కొంచెం శివుడిని తగ్గించిన అది ఇబ్బందిగా ఉంటుంది. శివపురాణం ప్రకారం చూసుకుంటే అన్నీ చేసింది శివుడే. విష్ణువుని పుట్టించింది శివుడే. ప్రథమ దైవం శివుడు శివపురాణం ప్రకారం. అలాగే విష్ణు పురాణంలో విష్ణుదేవుడు గొప్ప. కాకపోతే పబ్లిక్గా కొన్ని ఏంటంటే శివలింగం ఇంట్లో పెట్టుకుంటే తప్పు, ఇలా కొన్ని శివలింగం ఇంట్లో పెట్టుకుంటే మది శ్మశానవరా వెధవాయ అనటం, నారాయణుడు గొప్పోడు, నారాయణుడి కిందే శివుడు, ఇలా కొన్ని చెప్తూ ఉంటారనమాట. ఆయన టార్గెట్ చేసేది ఓన్లీ శివుడిని టార్గెట్ చేస్తే చాలు. శివుడు తక్కువ అని చెప్తే చాలు, ఆటోమేటిక్గా అమ్మవారిని కూడా తగ్గించేయచ్చు. ఈ అమ్మవారిని పూజించే వాళ్ళు ఏంటంటే అమ్మవారు గొప్ప అని చెప్తారు. ఒక రకంగా చూసుకుంటే అమ్మ గొప్ప అని నేను అంటాను. శివుడిని నమ్మేవాళ్ళుగా మాకు ఎందుకంటే బాధ. శివుడు అంటే మాకు చాలా ఇష్టం. మేము ఒక సాధారణ పర్సన్సే, కానీ మాకు శివుడు అంటే చాలా ఇష్టం. దీనికి పరిష్కారం లేదు. ఎందుకంటే రమణానంద స్వామి అని ఒక ఆయన ఉన్నారు, అది కొంచెం బొద్దిగా ఉంటారు. ఆయన ఓన్లీ సాయిబాబాను గురువుగా అనుకుంటారు. ఇంకా రుద్రుడు, సదాశివుడు, అమ్మవారు వీళ్ళే గొప్ప, నారాయణుడు గొప్పతనం ఏమీ లేదన్నట్టు ఉంటుంది. అంటే ప్రథమ దైవం ఈశ్వరుడు అన్నట్టు వాళ్ళ ప్రవచనాలు ఉంటాయి. ప్రథమ దైవం ఈశ్వరుడు అన్నట్టు. అక్కడ విష్ణు భక్తులు కూడా కొంతమంది బాధపడే అవకాశం ఉంటుంది, కొంతమంది ఏంటంటే పట్టించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఆయన చెప్పడం ఏంటంటే కొన్ని పురాణాల్లో ఒకసారి నరసింహస్వామిని వీరభద్రుడే ఇది చేశాడు, ఇలా అంటే కొంచెం చిన్నజీరి స్వామివారు ఎంత కరాఖండిగా చెప్తారో ఆయన అంత కరాఖండిగా చెప్తారు. మాకు వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడ మేము చాలామంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది శివుడిని పూజిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి మీ శ్రీ వైష్ణవాన్ని కానీ ఇంక వేరే దాన్ని కానీ రుద్దడం ఎందుకు స్వామి? శ్రీ వైష్ణవం గొప్పదే, అది గొప్పదనాన్ని చాటుకోవాలి. ఇప్పుడు కృష్ణ భక్తులైనా కూడా శివుడిని 75% యాక్సెప్ట్ చేస్తారు, 25% అప్లో ఉన్నది కృష్ణుడే, శివుడి లెవెల్లోనే ఉన్నాడు అంటారు. మాకు శివపురాణం ప్రమాణం అనుకోండి. శివపురాణం ప్రకారం చూస్తే శివుడు తప్ప ఇంకేదీ లేదు. శివుడు శక్తి అంతే, అంతకు మించి ఏదీ లేదు. ఇలా ఎవరో చెప్పట్లేదు పాపం, శివభక్తులు బాధపడుతున్నారు అంతే. మీరు ఎప్పుడు ఏదైనా అంటారో, ఏదన్నా కూడా మమ్మల్ని బాధపడటం, మేము బాధపడటం, ఇవన్నీ బాధగానే ఉన్నాయి. ఈ బాధలు తగ్గట్టు ఏంటంటే 3-4 హిందూ మతంలోనే 3-4 మతాలు అయిపోతున్నాయి. ఆ మతాలు అయిపోవటం మళ్ళీ కొట్టుకోవటం, బయటోడేమో దాని మీద జోకులేయటం. కొంతమంది ఏమో చిన్నజీయర్ గారితో ఓం నమః శివాయ అని చెప్పింటారని కొంతమంది, ఇలా రకరకాలన్నమాట. ఇప్పటికే ఇప్పుడు మన పార్టీ హిందూ ధర్మ స్థాపన జరగాలంటే అందరూ కలిసి ఉండాలి. అది జరగాలంటే ఇప్పుడు నాకు నారాయణుడు ఒక్కడే గొప్పవాడు అంటే ఎలా స్వామి? ఇక్కడ మొత్తం హిందువుల్లో వైష్ణవం అనేది హిందువులో ఒక భాగం మాత్రమే. వైష్ణవే హిందూ కాదు. హిందూ అనేది రకరకాల నమ్మకాలు, ప్రమాణం ఉన్న నమ్మకాలు ఉన్నాయి, ప్రమాణం లేని కూడా వచ్చి వచ్చినాయి ఈ మధ్య. ప్రమాణం ఉన్న వాటిని మనం గౌరవించాలి కదా. నేను మీకు చెప్పట్లే, ఇవాళ మీరు చెప్పిన ఒక మాట నచ్చి నేను సరదాగా వీడియో చేస్తున్నా. నేను ఇందాక ఒక వీడియో చూశాను మీది. వైష్ణవులకి ఎవరి మీద ద్వేషం ఉండదు, భగవంతుడికి వీళ్ళందరూ అంగాలో, రుద్రుడు కానీ ఇంద్రుడు కానీ వీళ్ళందరూ అంగాలను ఎందుకు తిట్టుకుని దేవుడిని ఎందుకు పూజిస్తాం, ఆత్మని ఎందుకు పూజిస్తాం అని చెప్పారు. మంచిగానే చెప్పారు. సేమ్ నాది అదే ఫిలాసఫీ. నాకు ఏ దేవుడి మీద ద్వేషం ఉండదు. మీరు చెప్పింది నేను పాటిస్తున్నాను ఆల్రెడీ, మీరు చెప్పకముందు నుంచి. శివుడిని మధ్యలో పెట్టుకుని, వెనకాల నారాయణని పెట్టుకుని, ఆ పక్కన వగర దేవతలను ఏర్పాటు చేసుకుని అభిషేకం చేస్తూ ఉంటాను నేను ప్రథమ దైవమైన శివుడికి. అంటే ఇది నా నమ్మకం. ఇంకొకళ్ళు అమ్మవారిని మధ్యలో పెట్టుకుని చేస్తారు, అది వాళ్ళ నమ్మకం. మీరు విష్ణువుని మధ్యలో పెట్టుకుంటారు, మిగతా అంగాల కింద చూస్తారు, అది మీ నమ్మకం.
కానీ పక్కవాడిని బాధ కలిగించే విధంగా ఉన్నాయని అనిపిస్తుంది స్వామి మాటలో. అయినా మిమ్మల్ని అడిగే అంత ఏం లేదు, కానీ మనకి మొన్న మీ పేరు చెప్పుకొని కొంతమంది యూట్యూబ్లో నాకు ఇష్టమైన బంగారాయ శర్మ గారిని ఇష్టం వచ్చినట్టు బత్తాయిలు గిత్తాయిలు అన్నట్టు మాట్లాడారు. బంగారాయ శర్మ గారు ఏంటనేది తెలుసు అందరికీ. అలా కొంతమంది నాలాంటి పిల్ల బ్యాచ్ ఉంటుంది చూసారా, నాకంటే కొంచెం పై బ్యాచ్ అనుకోండి, ఇలా పిల్ల మాటలు మాట్లాడుతున్నారు. కానీ అల్టిమేట్లీ అమ్మ గొప్పది, జన్మనిచ్చింది కనుక. నాకు ఈశ్వరుడైన ఇష్టమైనా కూడా ఒక స్త్రీమూర్తి గొప్పది. అది భగవంతుడు ఏ రూపమైన నిరాకార పరబ్రహ్మ ఏ రూపంలో ఉన్నా కూడా గొప్పవాడే. నాకు శివరూపం ఇష్టం, నేను పూజిస్తాను. మీకు విష్ణు రూపం ఇష్టం, పూజిస్తారు. కానీ హిందూ మతం అనేది మాత్రం హిందూ అనేదే మతం. ఇందులో వైష్ణవ మతం శైవ మతం కాదు, అందులో భాగాలు అంతే ఇవి. అది మీకు తెలుసు అనుకోండి. విజయశేఖర భారతీ స్వామి వారు చాలా బాగా చెప్తారు, దీని గురించి కూడా చెప్పారు. నారాయణ మంత్రాల గురించి, శివ మంత్రాల గురించి, అసలు ఎలా ఉండాలి, గొడవలు లేకుండా ఎలా కలిసి ఉండాలి, చాలా ఆయన వీడియోస్ బాగుంటాయి. ఎక్కడ కాంట్రవర్సీ ఉండదు. ఒక దేవుడిని ఎప్పుడు తగ్గించిన చరిత్ర లేదు ఆయనకి, ఒక దేవుడిని పెంచిన చరిత్ర లేదు. ఉన్న ధర్మం చెప్పారు ఆయన.